నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాట్లు, రిజర్వేషన్లు సహా పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండా సాంబశివరావు కోరారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సముఖత తెలియజేస్తూ 10 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించడం సంతోషదాయకమైనప్పటికీ సంవత్సరం 6 నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ దశాబ్దాలుగా మాజీ సైనికులు ఎదురు చూస్తున్న మాజీ సైనికుల కార్పొరేషన్ మాత్రం మాటలకే పరిమితం అవ్వడం పట్ల మాజీ సైనికులు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తి చెందుతున్నారని తెలియజేశారు. మాజీ సైనికుల పిల్లలు మేము దేశ సేవ దృష్ట్యా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మరి సేవ చేయాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లో బోర్డర్ ఏరియాలో చేయాల్సి వస్తుంది, మంచు కొండలో చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యుల్ని, మా పిల్లలు కూడా కొన్ని ప్రదేశాలకు వెంట తీసుకెళ్లి అక్కడ చదివించుకోవడం అందరికి తెలిసిన విషయమే. అది కష్టమైన నష్టమైన పిల్లలు కూడా. నమస్కారం అండి, నా పేరు తాండా సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాను. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మాజీ సైనికులు, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని జాతులకు సంబంధించిన సైనికులు కలిసి 26 జిల్లాల సైనిక సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. స్టేట్ లో మొట్టమొదటిసారి అఫీషియల్ గా ఎన్నిక ద్వారా ఎన్నుకబడినటువంటి సంఘం అండి ఇది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద స్టేట్ కమిటీ గలమెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మాకున్నటువంటి సమస్యలు కొన్ని మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ముఖ్యంగా మాజీ సైనికులు ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులు కానీ, మాజీ సైనిక కుటుంబ సభ్యులు కానీ మరి సాధారణంగా స్వాగతిస్తున్నాం, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అయితే ఈ ప్రకటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలకే పరిమితం అవటం కొంచెం బాధాకరం. మాజీ సైనికుల కార్పొరేషన్ మరి వస్తే మాజీ సైనికులకు కానీ, మాజీ సైనిక కుటుంబ సభ్యులకు కానీ, మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడింది. ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి సమాచారం కూడా మాజీ సైనికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం కొంత బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అని చెప్పి నేను మరి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటులో కూడా ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందో ఈ కార్పొరేషన్ కూడా పారదర్శకంగా అందరికీ అనుకూలంగాను మరి ఎలాంటి నేర చరిత్ర, ఎలాంటి కేసులు మరి లేనటువంటి వ్యక్తులనే ఈ కార్పొరేషన్ లో తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్పొరేషన్ అనేది ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా సంబంధించింది కాబట్టి నీతి నిజాయితీ కలిగినటువంటి మాజీ సైనికుల్ని. ప్రకాశం జిల్లా చిమకుర్తి మండలం బండ్లమూడి దళితవాడలో జరిగిన దళితులపై దాడిని నేను ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలపై ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఇప్పటికీ గ్రామాల్లో దళితులు దేవాలయానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా స్వతంత్ర భారతదేశంలో అవరోధాలు ఎదురవటం దురదృష్టకరం. పార్టీలు మారుతున్న దళితులను శాసించే అగ్రకుల నాయకత్వం మాత్రం మారడం లేదన్నారు. ప్రకాశం జిల్లాలోని శ్రీంకుర్తి మండలంలో బండ్లమూడి దళితవాడ మీద జరిగిన దాడిని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ దీంతో పాటు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఒక రైతు పొలంలో ఇంకొక రైతుకు సంబంధించిన గొర్రెలు మేకలు వచ్చినప్పుడు గొడవ పడతాం, ఇవన్నీ కూడా మన ఊళ్ళలో చూస్తాం. ఎలాగో దాని చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సమస్య ఒక రైతు దళితుడు, ఇంకో రైతు వచ్చే అక్కరకుల శ్రీనివాసరెడ్డి అన్నప్పుడు ఏంటంటే
సో నన్ను ప్రశ్నిస్తాడా అన్నదే ఇక్కడ అహం కనపడతా ఉంది. అంటే ఇక్కడ మైండ్ అంతా కూడా వీళ్ళు నన్ను ప్రశ్నిస్తారా, వీళ్ళు నన్ను ఎదిరిస్తారా అంటే మనం ఏం చేసినా నోరు మూసుకుని వెళ్ళాలన్న తత్వం అహం కనపడతా ఉంది. ఈ అహమే మనలో ఉన్న, మన బుర్రలో ఉన్న గుజ్జు చెప్పాలంటే మన బుర్రలో ఉన్న కులతత్వం అనే గుజ్జు చెప్పదలుచుకున్నాం. ఇప్పటికీ గ్రామాల్లో సో దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామాల్లో గుళ్ళలోకి రానిరు, దాని తాలూకా విధానం మీద వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళని కొట్టే విధానం కనపడతా ఉంది. అలాగే వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళని వేసుకొనివ్వరు. ఎందుకంటే సో ఈ రెండు పార్టీలు అటు ఇటు ఉంటాయి, ఏ గ్రూప్ అయినా కూడా అటు ఇటు. సో ఈ ఊళ్ళో ఉన్న రైతులే, లేదా ముఖ్యంగా ఈ ఎవరైతే రైతు కులాలు ఉన్నాయో వీళ్ళు చెప్పిందే వెళ్ళాలి, వీళ్ళు చెప్పిన ప్రకారం దళితులు వెళ్ళాలన్న విధానం నేను లిటరల్ గా చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళి కనబడుతున్న పరిస్థితి. వాళ్ళకు ఒక భయం కూడా ఉంది వాళ్ళలో. వాళ్ళకు ఒక స్వతంత్రంగా నాకు ఇది కావాలి, పథకం నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని ఓటేసే తత్వం లేదు. వాళ్ళు ఓటు అయిపోయినా కూడా ఆ ఓళ్ళలో వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి. ఇది ఈ రోజు ఇలా ఉంటే ఇక స్వతంత్రం ముందు ఎలా ఉండేది, ఎలాంటి పరిస్థితుల్లో మనకి భారత రాజ్యాంగం అలా రాయబడింది, ఇవన్నీ కూడా సో మనకి చరిత్రలో బ్యాక్ వెళ్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సమాజంలో అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని సృష్టికర్త మీద మనం పోరాడాలి. ఆడి తాలూకా మూల భాగాల మీద మనందరూ పోరాడాల్సిన ఈ రైతులు కానీ వీళ్ళు మొత్తం కూడా కులతత్వంతో వాడికిచ్చిన కులతత్వం నింపుకొని నేను గొప్ప నువ్వు తక్కువ అన్న నిచ్చెన మెట్ల వ్యవస్థలో బతికే రైతు సోదరులందరూ కూడా చెప్పదలుచుకుంటుంది. దీని అందరిని ఖండించాలి. మనం కూడా ఇలాంటి చర్యలు ఖండించాలి, మూకుమ్మడిగా ఖండించాలి. ఇక్కడ కులం లేదు, ఏమీ ఇష్యూ లేకుండా మొత్తం కూడా ఇది దుర్మార్గం. ఇలాంటి చర్యలు ఖండించాలి. AP16EH 9224 ఈ నెంబర్ గల ప్యాసింజర్ ఆటోలో పేదల రేషన్ బియ్యం తరలిస్తున్న జల్లిపల్లి శ్రీరామ్ అలియాస్ రాము అనే వ్యక్తిని ట్రాన్స్ఫర్ పోలీసులు పట్టుకుని పటమట పోలీస్ స్టేషన్ కి తరలించారు. తూర్పు నియోజకవర్గం పటమట పోలీసు వారు తనిఖీలు చేయగా ఆటోలో 30 బస్తాల పేదల రైస్ ఉండడంతో రైస్ వ్యాన్ ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వ్యాన్ డ్రైవర్ రాముని విచారించగా ఈ నెంబర్ గల రేషన్ స్టోర్ నుండి 30 బస్తాల పేదల రైస్ నరేంద్ర అనే వ్యక్తికి తరలిస్తున్నారని పోలీసులకు చెప్పిన డ్రైవర్ రాము ప్రస్తుతం నరేంద్ర అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని, నరేంద్ర మీద కేసు నమోదు చేశామని 8 టౌన్ పోలీసులు తెలిపారు. ఎంటర్టైన్మెంట్ బ్రో, మాకు ఎంటర్టైన్మెంట్ అయింది ఈరోజు. ఎక్కడది స్పాట్ అన్నా ఏ బండి తెచ్చావా? కృష్ణా జిల్లా గొయ్యాలలోని బంటుమిల్లి రోడ్లో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేసి విచ్చేసిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు విచ్చేసిన భక్తులకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారని 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కందులు వేణుగోపాలరావు తెలియజేశారు. భక్తులకు మనవి, మన గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో
కార్తీక మాసం సందర్భంగా రేపు కార్తీక పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున మరి సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని మరి వారి యొక్క గొప్ప పాత్రలు కావాలని కోరుకుంటూ, అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులకు సహాయ సహకారాలు కూడా భక్తులు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే దేవాలయ సిబ్బంది సూచనల మేరకు అందరూ కూడా సహకరించి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పోలవరం మండల పట్టిసీమలో బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సమయంలో అయ్యప్ప స్వామివారి కలశ పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని, అలాగే అయ్యప్ప స్వామి మాలాధరణ స్వాములు మాలాధరణ చేసిన తర్వాత 41 రోజుల పాటు కఠిన నియమాలతో ప్రతిరోజు 3 కోట్ల భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారని, అటువంటి అయ్యప్ప స్వామి మాలాధరణ స్వాములకు కలశ పూజ అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంటుందని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.